हैदराबाद टास्क फोर्स ने जगदीश मार्केट में चोरी के अनलॉक मोबाइल फोन बेचने वाले गिरोह को गिरफ्तार किया। सरकार ने व्यक्तियों के खिलाफ तुरंत कार्रवाई करने और पीडी अधिनियम के तहत मुकदमा चलाने का आग्रह स्थानीय से किया है। इसके अलावा जगदीश मार्केट में उन दुकानों की पहचान करना महत्वपूर्ण है जहां ये अवैध गतिविधि हो रही थी। तेलंगाना नवभारत समाचार से ब्यूरो रिपोर्ट। నిన్న మన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక మూటని అరెస్ట్ చేసినారు. ఆ మూట పని ఏంటంటే మన తెలంగాణలో ఫోన్లు దొంగతనం చేయాలి. అదేవిధంగా దొంగతనం చేసిన ఫోన్లకి నా నియోజకవర్గంలో యాబిట్స్ పోలీస్ స్టేషన్ కింద జగదీష్ మార్కెట్ వస్తుంది. ఆ జగదీష్ మార్కెట్కి తీసుకుని వెళ్ళాలి. IMEI నంబర్లు చేంజ్ చేయాలి, ఫోన్లకి అన్లాక్ చేయాలి, మళ్ళా సుదాన్ మన ఆఫ్రికా కంట్రీకి షిప్ నుంచి పంపించాలి. ఈ మొత్తం ఒక మూటని మన టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. ఇంతకుముందు కూడా ఈ 31 మెంబర్స్కి అరెస్ట్ చేసినారు కదా, వాళ్ళపైన ఆల్రెడీ వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. కానీ ఒక మూట అయితే అరెస్ట్ అయింది. ఇంతకుముందు ఇట్లాంటి ఫోన్లు దొంగతనం ఇన్ని చేసినారు. ఇంకా ఇప్పుడు పోలీసు వాళ్ళే డాటా ఇస్తున్నారు. 700 అబోవ్ ఫోన్లు దొంగతనం వీళ్ళు చేసినారు. మా దగ్గర దొరికింది నా ఫోన్లని పోలీసు వాళ్ళే అంటున్నారు. ఇంతకుముందు చాలా దొంగతనం చేసినారని పోలీసు వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసినారా? ఈ మూట ఏదైనా రాజకీయ నేతలు హస్తం ఉందా, సపోర్ట్ ఉందా వీళ్ళకి, అది కూడా ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడుది కాదు, ఎక్కడైనా ఫోన్ దొంగతనం అయితే అది జగదీష్ మార్కెట్కి తీసుకుని వెళ్తారు. అక్కడ IMEI నంబర్ చేంజ్ చేస్తారు, మళ్ళా అన్లాక్ చేస్తారు, మళ్ళీ వేరేకి అమ్మేస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే దందా అక్కడ నడుస్తుంది. గతంలో కూడా మేము పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం. ఈ జగదీష్ మార్కెట్ ఒక దొంగతనం అడ్డా అయిపోయింది. ఎక్కడైనా ఫోన్లు దొంగతనం చేస్తే వేల ఫోన్లు ఇక్కడ తీసుకొని వస్తారు, నంబర్లు చేంజ్ చేసి అమ్మేస్తారు. దీనికి బంద్ చేయండి, ఈ మార్కెట్ని సీజ్ చేయండి. ఇక్కడ చేస్తున్న వ్యాపారులకి ఐడెంటిఫై చేసి ఎవరి దొంగతనం ఫోన్లు చేంజ్ చేస్తున్న వాడికి పీడీ యాక్ట్ వేయండి అని మేము ఇంతకుముందు కూడా పోలీస్ అధికారులకి డిమాండ్ చేసినాం. కానీ కాలే. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది, మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి గారికి జగదీష్ మార్కెట్ అట్లాంటి చాలా మార్కెట్లు ఉండొచ్చు, అన్ని మార్కెట్కి బంద్ చేయండి. ఎందుకంటే మన తెలంగాణకి చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల. అందుకోసం ఎవరైనా ఈ ఫోన్ దొంగతనం చేస్తున్న అట్లాంటి మూటాని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళపైన పీడీ యాక్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా దాదాపు ఈ 2 సంవత్సరాలు శ్రీరామనవమి శోభయాత్రలు కూడా వేల ఫోన్లు దొంగతనం అయింది. ఈ మూటాకి ఆ శ్రీరామనవమి శోభయాత్ర వచ్చిన మూటాకి ఏదైనా లింక్ ఉందా? లేదు, ఈ 700 ఫోన్లు వీళ్ళ దగ్గర దొరికినాయి అని అంటున్నారు పోలీసులు. ఆ 700 ఫోన్లో శ్రీరామనవమి శోభయాత్రలో వచ్చిన భక్తులు వాళ్ళు కూడా ఫోన్ ఉందా? అది కూడా పోలీసులు బయట పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.